ఉన్నటువంటి మైనార్టీ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరూ కూడా నమస్కారం. ఈరోజు మనలో ఒకడు మనోడు మన ఆసిఫ్, ఆయన గురించి ఈ అవాకులు చవాకులు ఏదైతే పేరారో నేను ఒక మాట్లాడదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు డబ్బు గల్లోడు అని చెప్పేసి అనుకుంటాం, జగన్ డబ్బు గల్లోడు అని చెప్పేసి అనుకుంటున్నాం. వాస్తవమే. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? 2 ఎకరాల పొలంకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోర్టుకు పడిగెత్తారని చెప్పేసి అంటే ఎలా సంపాదించారు, ఎక్కడ సంపాదించారు? ఇవాళ ఆసిఫ్ గారికి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఏదో ఇలాంటి మాటలు చెప్పి కించపరిచే విధంగా కొంతమంది అమ్ముడుపోయి మైనార్టీ నాయకులు వాళ్ళ డబ్బులకి కక్కుర్తి పడి వాళ్ళ వంతస్తు పలుకుతూ ఇలాంటి అవాకులు చావులు చెప్తున్నారని చెప్పేసి అంటే కనీసం ముస్లిం మైనార్టీలు సిగ్గుతో తల ఉంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎవరైతే సుజానా చౌదరితో తిరుగుతున్నారో ఈ బురకాలు వేసుకున్న లేడీస్ కానివ్వండి, ఈ మైనార్టీ నాయకులని చెప్పుకొని సుజానా చౌదరి గారితో ఎవరైతే ప్రయాణిస్తున్నారో రేపు రాబోయే 13వ తారీఖు మీ గురించి కానీ, మీ పిల్లలు కానీ, మీ పిల్లలు మీ ఫ్యామిలీ మీకు తరిమేస్తుంది. ఎందుకని చెప్పేసి అంటే వంటల్లో ఆసిఫ్ గారి ఒక ఎమ్మెల్యేకి ఎక్కువ, ఒక కార్పొరేటర్కి తక్కువ ఏదో కూశారు కదా. నేను ఒక విషయం చెప్పబోతున్నాను. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ 1964లో తమ్మిన పోతరాజు గారు మనకి ఎమ్మెల్యే. ఒక సైకిల్ మీద ప్రయాణం చేసి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి తమ్మిన పోతరాజు గారు. దాని తర్వాత మరిపిళ్ళ చిట్టి గారు ఒక రిక్షాలో తిరిగి గెలిచినటువంటి వ్యక్తి, ఒక సామాన్యుడు మరిపిళ్ళ చిట్టి గారు. తర్వాత కోతిన చిన్న గారు, ఆయన ఏ స్థాయి నుంచి వచ్చారు, ఎక్కడ తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. ఇవాళ 1 టౌన్లో ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మామూలు సామాన్యులే గెలిచారు కానీ ధనవంతులు ఎవరు గెలవలేదు. దాని తర్వాత ఆసిఫ్ పాషా గారు కానీ, బేగ్ గారు కానీ, మన నాసర్ అలీ కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా సామాన్యులే గెలిచారు. ఈ సామాన్యులకి పెద్ద పీట వేసేటటువంటి వెస్ట్ కాన్స్టిట్యున్సీ మన 1 టౌన్ అండి. అందుకని చెప్పేసి ఈ మాట మీరు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అవాకులు చవాకులు పేలకుండా మీరు కంట్రోల్లో ఉండి ఇవాళ మీరు పద్ధతిగా మాట్లాడితే నాయకుడు అనేవాడు వాస్తవాలు మాట్లాడితే ఎవరైనా నమ్ముతారు. మీరెన్ని అవాకులు చవాకులు పేరినా కూడా నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. మీ బతికేంటో ఇప్పుడే బయటపడిపోయింది. ఇవాళ మీ గురించి మీ దగ్గర కడవ వేసుకున్న వాళ్ళే బయటకు వెళ్లి ఏం కోస్తున్నారు అది మీకు తెలుసు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. రేపు 13వ తారీఖు జరగబోయే 24 ఎలక్షన్లో మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 175 సీట్లు కూడా ఈ ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపిస్తారు. ముస్లిం మైనార్టీల గురించి మనం చెప్పుకోవాలని చెప్పేసి అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కూడా మేము స్టేజ్ మీద మా పిల్లలు కానీ, మా ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ అవుతున్నారంటే ఆయన పుణ్యమే. అదే కంటిన్యూ చేసి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం కానీ, నాడు నేడు కానీ ఇవాడు ఎంత ఎడ్యుకేషన్ కి ఎంత పెద్ద పీట వేశారో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని కూడా ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే కనీసం వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? నాయకుడు అవ్వాలని చెప్పేసి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని పద్ధతులు ఉండాలి. ఏదైనా పద్ధతి మాట్లాడితే జనం నమ్మాలి. మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. 2014, 2019లో మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానాలు చేసి జనానికి మోసం చేశారో ఎన్ని గుర్తే ఉన్నాయి వాళ్ళకి. ఇవాళ మీరు వచ్చి ఎన్ని చెప్పినా కూడా మీ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి చేసి చూపించినటువంటి వ్యక్తి, అది ఇవాళ మన ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. రాబోయే రేపు 11వ తారీఖు మొత్తం ఎంతమంది ముస్లింస్ ఉన్నారో అందరికీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇవాళ వనితా గారి మీద ఏదైతే దౌర్జన్యం జరిగిందో అది రేపు రాబోయే రోజుల్లో ఈ బీజేపీ క్యాండిడేట్ ని తీసుకొచ్చి సుజానా చౌదరి మన నెత్తి మీద రుద్దాలని చెప్పేసి అనుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో 1 టౌన్లో ఇవాళ కూడా అన్నయ్య, బావ, అక్క, చెల్లి, వదిన అని చెప్పేసి పిలుచుకునే కల్చర్ మనకు ఉంది. కాబట్టి దీన్ని నాశనం చేయడానికి తీసుకొచ్చి సుజానా చౌదరి ఇక్కడ పెట్టారు. మీరు ఆలోచించుకొని మీ ఓటు, విలువైన ఓటుని ఎవరికి వేయాలో మీరు ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు మైనార్టీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కానీ, బీసీలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా అనగతొక్కేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ, తెలుగుదేశం.
దాంతో పాటు యతుకుల బంధం పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఆయన ఏది చెప్తే ఇది చెప్పడానికి ఆయన పనికి వస్తాడు కానీ వాళ్ళ కాపుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ముద్రగడ్డ పద్మనాభరావు లాంటి ఒక వ్యక్తి, ఒక పెద్ద నాయకుడిని మోసం చేసినటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ వచ్చి ఇక్కడ పంజాబ్ సెంటర్ లో ఏదో చెప్తే వింటారని చెప్పేసి జనం నమ్ముతారని చెప్పేసి కూడా ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఆయన మాట నమ్మే పరిస్థితులు ఎవరూ లేరండి. రాబోయే రేపు 13వ తారీఖు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అవాకులు చవాకులు ఈ కల్లి బుల్లి కబుర్లు చెప్పే వాళ్ళ మాటలు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనం దృష్టిలో పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రిగా రాబోయే ఎలక్షన్ లో మనకి మన ఎమ్మెల్యేగా ఆసిఫ్ కి మంచి మెజార్టీతో గెలిపించుకొని అలాగే కేసీఆర్ నాని గారికి కూడా 3వసారి హ్యాట్రిక్ మనకు మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ సభాముఖంగా తెలుగుదేశం వాళ్ళకి మాట్లాడే పద్ధతి నేర్చుకొని పద్ధతిగా మాట్లాడమని చెప్పేసి అంటున్నాను. నాయకులు అవ్వాలని చెప్పేసి అంటే వాస్తవాలు ఉండాలి. ఏదో డబ్బులు కమ్ముడిపోయే మాటలు మాట్లాడితే నమ్మే పరిస్థితులు ఎవరు లేని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.